చిన్న పిల్లల్ని కదిలించండి, ఏమంటారు? నాకు అది ఇష్టం లేదా అంటారు కదా. ఇప్పుడు కొన్ని ఏమంటారు? నాకు చాలా ఇష్టం అంటా ఉంటారు చిన్న పిల్లల్ని కదిలించిన. కొన్ని ఏమంటారు? నాకు అసలు అదంటే ఇష్టం లేదు కదా. డ్రెస్ అయినా, ఫుడ్ అయినా, ఇంక ఇట్లా తీసుకుంటే ఇలా చాలా కొంతమందికి చర్చిలైనా, దేవుని సన్నిధి అన్న, కొంతమందికి బాగా ఇష్టం, కొంతమందికి ఇష్టము అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇలా రకరకాలుగా ఉంటారు. కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు. అయితే ఈరోజు మన వాక్యం ఏంటంటే, మనము మన సొంత ఇష్టం కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము అని అర్థం. ఇంగ్లీష్ లో గాడ్స్ విల్ అంటారు, దైవ చిత్తం. నీకు ఎలా ఇష్టాలు ఉన్నాయో, కొన్ని అంటే బాగా ఇష్టం, కొంతమంది అంటే బాగా ఇష్టం, కొన్ని అంటే ఇష్టం లేదు, కొన్ని అంటే ఇష్టం, ఇట్లా ఎలా ఉన్నాయో మానవుడికి, దేవుడికి తన యొక్క చిత్తము నెరవేర్చాలని దేవుని యొక్క చిత్తం. ఒక A.W. టోజర్ అనేటువంటి ఒక ఆయన గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ప్రతి మనిషి కూడా దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుని ఇష్టాన్ని జరిగించటానికి, దేవునికి ఇష్టంగా జరిగించటానికి నిశ్చయించుకుంటే ఆ మనుషుడు స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన వ్యక్తిగా మార్చబడతాడు అని అన్నారు ఆయన. ఎవరిష్టం? మనకి కొన్ని ఇష్టం, మనకి కొన్ని అసలు ఇష్టమే లేదు కదా. మనం చాలా సార్లు ఇప్పుడు ఎప్పుడైనా దేవుని ఇష్టం నెరవేర్చాలి అనే ఆలోచన కలిగి మానవుడు జీవించాలి. ఎవరిష్టం కలిగి జీవించాలి? దేవుని యొక్క ఇష్టాన్ని కలిగి. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా దేవుని ఇష్టము నెరవేర్చాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి అంటే దేవుని ఇష్టాన్ని చెయ్యాలి. మన ఇష్టాలతో కాకుండా, అందుకే దా మాటను ఏమని పిలుస్తారంటే, రాగద్వేషాలకు అతీతంగా దేవుని ఇష్టాన్ని మనం చెయ్యాలి. దేవుడికి ఏదైతే ఇష్టం, ఇప్పుడు దేవుడు ఏమైనా వండి తీసుకొని రండి, లేకపోతే అవి పట్టుకొని రండి, నాకు అదంటే ఇష్టం, లేకపోతే నాకు ఒక పెద్ద మేక అంటే ఇష్టం అని లేదు బైబిల్లో కదా. నాకు లేకపోతే ఈ వంట చేయండి, అలా చేయండి, అలాంటి ఇష్టాలు ఏమి లేవు. ఈరోజు బైబిల్లో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని ఇష్టము ఎలా ఉంటుంది అనే విషయాలు మీకు తెలియని కొన్ని పాయింట్స్ మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పాలని ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఏమన్నా అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు? పరలోకానికి చేరడం కోసం, అంతేనా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ మాట యేసు ప్రభువే చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యానికి చేరరు కానీ నా ఇష్టం, దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు పరలోకానికి చేరతారు. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకున్నాం? చాలా మందికి ఎంతవరకు తెలుసు అంటే, ఉద్యోగం కోసం, పెళ్లిళ్ళ కోసం, అప్పులు తీర్చడం కోసం, డబ్బుల కోసం, ఇలా రకరకాలుగా అనుకుంటా ఉంటారు. అలాంటి సహాయం కోసం, ఇలాంటి సహాయం కోసం అని. కానీ అట్లా కాదు, అవన్నీ మనకు జరుగుతాయి, అవన్నీ చేస్తాడు దేవుడు. కానీ పరలోక రాజ్యానికి చేరాలి, నిత్య నరకంలోకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలి? మనం పరలోకానికి చేరాలని దేవుడు కోరుతున్నాడు. మనం కూడా అసలు ఈ ప్రయాసం అంతా కూడా అందుకోసమే. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కరూ పరలోకంలోకి రారు గాని ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో, దేవుడి ఇష్టాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యానికి చేరతారు అని రాస్తుంది. అప్పుడు కొంతమంది అడుగుతారంట, ప్రభువా నీ నామంలో మేము ప్రవచనాలు చెప్పాం, ఏమంటారంట, మేము మీ గురించి అద్భుతాలు చేసాం, మేము నీ నామంలో దెయ్యాలను కూడా వెళ్ళగొట్టాం, మేము ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు చేసాం, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు మేము ప్రార్థన చేస్తే
అట్లా జరిగింది ప్రభు, నేను అంత గొప్ప ఇంత గొప్ప అంటే మీరు అసలు ఎవరో నాకు తెలియదు అంటారని ఆయన అన్నారు. ఎందుకని? వాళ్ళు అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు, జరుగుతాయి, కానీ దేవుని యొక్క ఇష్ట ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అంటే అవి ముఖ్యమైనవి కాదు, కానీ దేవుడు మనస్సెరిగి దేవుడు మనసు ప్రకారం జీవిస్తే మనందరం పరలోకానికి వెళ్తామని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నాం? దేవుని చిత్తము, దేవుని ఇష్టం. మీ ఫ్రెండ్స్ ఇష్టాలు ఏంటో మీకు బాగా తెలుస్తాయి, తల్లులకి పిల్లల ఇష్టాలు ఏంటో తెలుస్తాయి కదా, కుటుంబ సభ్యులకి పిల్లల ఇష్టాలు ఏంటో తెలుస్తాయి. అవే చేస్తారు, అలాగే చేస్తారు. వాళ్ళకి ఏ రంగు డ్రెస్ కావాలో అదే కొంటారు, వాళ్ళు ఏది తింటారో అదే వంట చేస్తారు. కాదని చెప్పండి చూద్దాం. కానీ దేవుడు, ఇప్పుడు మనం నేర్చుకునేది దేవుని యొక్క ఇష్టము నెరవేర్చాలి అని. అలాంటి వారు పరలోక రాజ్యానికి చేరతారని వాక్యంలో రాస్తుంది. ఎందుకు మనం నరకంలోకి వెళ్ళకూడదని, దేవుని రాజ్యానికి చేరాలని కదా ఇప్పుడు ఈ ప్రయాసం అంతా. అసలు టోటల్ గా అయితే అదే విషయం, అంతే తప్ప మిగిలిన విషయాలన్నీ తర్వాతే. సో యేసు ప్రభు కూడా యోహాను సువార్త 5:38 ఆయన అన్నారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి దిగి వచ్చాను అన్నారు. ఎందుకు పరలోకం నుంచి యేసు ప్రభు దిగి వచ్చారు? శిలువ యాగం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. గెత్సెమనే తోటలో కూడా ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమే నెరవేర్చుము అని ఆయన మాట్లాడారు. మార్కు సువార్త 1:10 ఏం రాసి ఉంటుంది? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచుము అని రాసు. అన్ని ఇష్టాలే. నీ ఇష్టమైతే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించమన్నారు యేసు ప్రభు. ఇంకా ఏమన్నారు? నేను తండ్రి ఇష్టాన్ని నెరవేరుద్దామని పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాను అంటారు. ఇంకా ఏమంటారు? గెత్సెమనే తోటలో ఈ గిన్నె నీకు ఇష్టమైతే నా దగ్గర నుంచి తొలగించు అని అన్నారు ఆయన. అంటే ప్రతిదీ కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఏమంటారో తెలుసా? యేసు ప్రభు మాట, నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను అన్నారు ఆయన. ఎందుకు చెప్పండి? బాగా మనుషులకి ఆశపడతా ఉంటారు, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇష్టాలు చేయడానికి ప్రయత్నిస్తారు. దేవుడు చాలా సార్లు జరుగుతున్నది ఏంటంటే మన జీవితంలో, బాగా వినండి నేను చెప్పేమాట, దేవుని ఇష్టం కంటే కూడా మనం మనుషుల ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చి మనుషుల ఇష్టాన్ని నెరవేర్చదాము అనుకున్నప్పుడు అవి నీకు ఏమనాలి అనంటే అవి నీకు నష్టాన్ని తీసుకొస్తాయి. ఎవరి ఇష్టం నెరవేర్చకుండా, దేవుని ఇష్టం నెరవేర్చకుండా మనకి వేరే వాళ్ళు ఎవరో ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుదామని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తే అది ఎంతో నష్టాన్ని తీసుకొస్తుందని నేను మీకు చెప్తున్నా. ప్రతిదీ కూడా బాగా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే యోహాను రాసిన పత్రికలు ఏం రాస్తుందంటే, దేవుని చిత్తానుసారంగా మనం ఎలా ప్రార్థన చేస్తే దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తానని రాశారు వాక్యంలో. మొదటి పత్రికలో రాస్తుంది. సో ఎక్కడ ఇట్లా చూస్తా ఉంటే దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని చిత్తం అని రాస్తుంది. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగు, దేవుడు చిత్తము మనకి ఎలా తెలుస్తుంది, దేవుడు మనస్సు మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని వాక్యములో దేవుని మనస్సు ఉంది, అంతే కదా. దేవుని మనస్సు మనకి ఎలా తెలుస్తుంది? నీకైనా కలస్తే తెలుస్తుంది అనుకుంటున్నారేమో, కాదు. మనకి దేవుని మనస్సు, దేవుని వాక్యం నువ్వు చదివినప్పుడు గాని, వాక్యాన్ని వింటున్నప్పుడు గాని, వాక్యాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు అసలు దేవుని మనస్సు ఏంటో తెలుస్తుంది. మన పిల్లల మనస్సు మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళతో మనం కలిసిమెలిసి ఒక కుటుంబంలో ఉంటున్నప్పుడు వాళ్ళ మనసు ఏంటో తెలిసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తా ఉంటాం. అయితే మనం వాళ్ళ ఇష్టము, లేకపోతే ఇంకొకరి ఇష్టము, భర్త ఇష్టము, భార్య ఇష్టము, పిల్లల ఇష్టం కాదు, కానీ మనం తప్పనిసరిగా ప్రభు ఇష్టాన్ని మీరు చేస్తే ఆ ఇష్టం నీ కుటుంబం అంతటికి మేలు తీసుకొస్తుంది. కానీ మీరు ఇతరుల ఇష్టాన్ని దేవుని ఇష్టము అని చెప్తున్న దాన్ని పక్కన పెట్టేసి
మీ ఇతరుల ఇష్టాన్ని నువ్వు నెరవేర్చాలని నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అది నీకు నష్టాన్ని తెస్తుందని చెప్తున్నాను నేను. అర్థమైంది కదా? మరి ప్రభు ఇష్టం ఎలా తెలుస్తుంది, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అంటే దేవుని వాక్యములోనే దేవుని మనసు అంతా ఉంది. అంతేనా? నీ మనసు ఎలా ఉందో ఎలా గ్రహించవచ్చు? మన మనసు ఎలా ఉందంటే ఎలా గ్రహిస్తాము? వెరీ గుడ్. మాట్లాడిన దాన్ని బట్టి నీ మనసు ఏంటో అర్థం చేసుకోవచ్చు. నీ ప్రవర్తనను బట్టి నీ మనసు ఏంటో అర్థం చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నీ హృదయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. దేవుని మనస్సును ఎలా అర్థం చేసుకుంటావు? ఇప్పుడు మనం అందరం అనుకుంటాం దేవుని చిత్తం నెరవేర్చాలి, నా జీవితంలో దేవుడి ఇష్టమే నేను చెయ్యాలి. అందరికి అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎవరన్నా ఇష్టం చేస్తే మంచిది కాదని చెప్పాను కదా. ఫస్ట్ ఎవరి ఇష్టం చేయాలంటున్నాను? దేవుడి ఇష్టమే చెయ్యాలి. మరి దేవుడి ఇష్టం చెయ్యాలి అంటే ఆయనకి ఏది ఇష్టమో నీకు ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యములోనే ఉంది దేవుని మనసంతా. దేవుని చిత్తము దేవుని వాక్యము. అంటే దేవుడు ఇది చెయ్యమంటే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని అంటే అది చెయ్యాలి. జనరల్ గా 2 రకాల విధాలుగా ఉంటాయి. ఒకటి సాధారణమైన దేవుని చిత్తం, రెండోది వ్యక్తిగతమైన దేవుని చిత్తం. చెప్పండి ఏమనుకున్నాము? సాధారణమైన దేవుని అంటే సాధారణమైన దేవుని చిత్తం అంటే అందరి ఎడల ఒకేలాగా ఉంటది. సాధారణమైన దైవ చిత్తం అనేది అందరిలో కూడా ఒకేలాగా ఉంటది. ఏం చెప్పమంటారా? బైబిల్లో నుంచే, బైబిల్లోనే సాధారణమైన చిత్తం ఉంది, సార్వత్రికమైన దైవ చిత్తం. అందరికీ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 ఆనందించండి, ప్రభునందు ఆనందించండి అని ఉందా కదా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని రాస్తుంది? ప్రభు యొక్క చిత్తము మరి సాధారణమైన దైవ చిత్తం అంటే అందరి ఎడల ఒకేలాగా ఉండే దైవ చిత్తం అనేది ఉంటది. వాటిల్లో ఒకటేంటంటే సంతోషించి ప్రభులో ఆనందంగా ఉండండి అని చెప్పిన మాట అందరికీ సంబంధించిన మాట. కాబట్టి ఎప్పుడైనా మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ చెత్త వచ్చినా ప్రతి విషయాన్ని బట్టి ప్రభువుని మనం ప్రభువులో ఆనందంగా ఉండాలి. ఆనందానికి సంతోషానికి తేడా ఉందని చెప్పాను. ఇవాళ కొత్త కొత్త వస్తుంది కదా. ఆనందం అంటే బాగా వినండి, మీకు ఏ మేలు జరిగినా జరగకపోయినా యేసు ప్రభువును బట్టి నీవు ఉల్లాసంగా ఉండడం అనేది ఆనందం. సంతోషం అంటే అర్థం ఏంటంటే ఏదైనా మేలు జరిగినప్పుడు నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, దాన్ని బట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావు చూడు, అది సంతోషం అంటే. సో ఇక్కడ ఆనందం అని రాసుందా, సంతోషం అని రాసుందా? ఆనందం అంటే ఏంటి? ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా ప్రతి విషయాన్ని బట్టి నువ్వు ఆనందంగా ఉండాలి. అది దేవునికి ఇష్టం, దేవుని చిత్తం. ఇది సాధారణమైన చిత్తం అంటే అందరు భూమి మీద ఉన్న ప్రజలందరి విషయంలో దేవుని యొక్క చిత్తము అందరూ ఆనందంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్ వీక్ చెప్పిన వాక్యం కూడా దావీదు ఎప్పుడు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మంచి జరిగినప్పుడే కాదు, అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ఆరాధన చేశాడు. ఆ మనసు అంటే దేవునికి ఇష్టం. సరిపోయింది కదా ఈ వాక్యానికి వాక్యం. సో ఇది సాధారణమైన దేవుని చిత్తం. ఇంకా ఈ దేవుని చిత్తం ఏంటి అని అంటే అందరి కొరకైనటువంటి దేవుని చిత్తం ఒకటి ఉంది. ఒక్కొక్కరికి వేరు వేరు దేవుని చిత్తం అనేది ఇంకొకటి ఉంటుంది. 2 మాటలు కూడా చెప్తా. నేను సాధారణ దేవుని చిత్తంలో, సార్వత్రికమైన దేవుని చిత్తంలో అందరూ అన్ని వేళలా ఆనందంగా ఉండండి. దేవుని స్తోత్రం. దావీదులాగా అన్ని వేళలా ఎలా ఉండండి? నీకు ర్యాంక్ రానప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలి. అంటే చదవద్దని కాదు, చదివినప్పుడు కూడా. సో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో మీరు పరిశుద్ధులొకటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. 2వ పాయింట్, ఫస్ట్ ఆనందంగా ఉండటం దేవుని చిత్తం అందరి పట్ల. 2వది అందరి పట్ల దేవుని చిత్తం పరిశుద్ధంగా జీవించడం. ఎలా జీవించడం? మాటల్లో పరిశుద్ధత, క్రియల్లో చేసే పనుల్లో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ప్రతి విషయంలో కూడా జీవితంలో పరిశుద్ధత.
ఈ పరిశుద్ధత అనే అంశం బాగా వినండి, ఏ వయస్సు అనే సంబంధం లేదు. అన్ని వయస్సుల వారు భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ పరిశుద్ధమైన జీవితం జీవించడం ఎవరికి ఇష్టం? దేవుని యొక్క చిత్తం. ఇంకా కింద అయితే మరి ఇంకా మీరు తర్వాత 3 నుంచి 5 వచనాలు చదువుకోవచ్చు. అక్కడ జారత్వానికి దూరంగా ఉండాలి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రతి మనిషి పరిశుద్ధుడుగా ఉండాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. బైబిల్లో ప్రతిదీ రాశారు. జారత్వం దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. నిన్న నేను న్యూస్ చదువుతున్నప్పుడు త్రిపురలో ఒక యూనివర్సిటీలో 385 మందికి హెచ్ఐవి పాజిటివ్. వాళ్ళల్లో 50 మంది ఆల్రెడీ చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా హెచ్ఐవి పాజిటివ్ అనే దాంతో బాధపడుతున్నారు. ఏంటి స్టూడెంట్స్ కి, కాలేజ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఇలా వచ్చింది ఏంటని వెనక్కి చూస్తే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి ఒకళ్ళు చేసుకున్న ఇంజెక్షన్ చేసుకుంటారు కదా, దాని వల్ల 500 చిల్లర మందికి పైబడి మందికి హెచ్ఐవి పాజిటివ్ గా రికార్డ్ అయింది భారతదేశంలో. పరిశుద్ధమైన జీవితం జీవించినట్లయితే అది దేవుడికి ఏదో మేలు తీసుకొస్తున్నామని అనుకోవద్దు. అది మనం మేలు పొందుకుంటాం, మనం మంచిగా ఉంటామని దేవుని వాక్యంలో దేవుని మనస్సు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ చెప్తున్నప్పుడు ఆనందంగా ఉండండి అంటే చాలా బాగుంటది. పరిశుద్ధంగా జీవించండి అంటే కొంచెం కష్టం అనిపిస్తా ఉంటుంది. కష్టం అనిపిస్తే ఇదిగో చెప్పాను కదా, నేను ఉదాహరణకి చిన్న ఇన్సిడెంట్ నేను చదివానని చెప్పాను. ఇలా చూస్తా ఉంటే ఎంతో మంది జీవితాలు పాడైపోయాయి. కారణం ఏంటంటే పరిశుద్ధంగా లేకపోవడానికి గల కారణం. ఎంతో మంది మధ్యలోనే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కి మధ్యలోనే వాళ్ళ ప్రాణాలు విడుస్తానికి కారణం ఏంటంటే ఈ అపవిత్రమైన జీవిత విధానం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండమంటాడు. హృదయం శుద్ధిగా ఉంటే మన దేవుడిని చూస్తామని వాక్యంలో రాసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయం పరిశుద్ధంగా ఉంటే ఏం చూస్తాం? మనం దేవుడిని చూస్తామని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో రాశారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మేలు చేయటం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15లో రాసింది, మేలు చేయడం దేవుని చిత్తం. ఇవి అందరూ కూడా చెయ్యాలి. ఏమేమి చెప్పుకున్నాము? నేను కొన్నే చెప్పాను. బైబిల్ చదవడం, బైబిల్ చదవడం, ప్రేయర్ చేసుకోవడం అన్ని కూడా దేవుని చిత్తం. ఫస్ట్ మాట ఏమనుకున్నాం? ఆనందంగా ఉండటం దేవుని యొక్క చిత్తం. ఆనందం అంటే ఏం చెప్పాను? నీకంటూ ఏదైనా హ్యాపీగా ఉండే విషయం జరిగినా జరగకపోయినా ప్రభు ఉన్నాడని ఆనందం ఉండటమే ఆనందంగా ఉండాలి. రెండో విషయం అనుకున్నాం, పరిశుద్ధత కలిగి జీవించటం. మాటల్లో పరిశుద్ధత ఉండాలి. కొంతమందికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వచ్చిన మాటల్లో అస్సలు పరిశుద్ధత ఉండదు. అసలు వాళ్ళ వయసు కూడా వాళ్ళు మర్చిపోతా ఉంటారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అసలు అర్థం కాదు. అలా నోటికి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా ఎవరికి ప్రమాదం అని చెప్తున్నాను నేను? మనకే ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటి, పేతురు రాసిన మొదటి పత్రికలో నేను చెప్పిన మాట, మేలు చేయడం దేవుని చిత్తం. ఈ మాట చాలాసార్లు మాట్లాడుకుంటాం. ఇతరులకు మేలు చేయడం అనేది ప్రభు యొక్క చిత్తం. ఇది అందరి పట్ల దేవుని యొక్క చిత్తం. రెండవది ఇంకొక విషయం ఉంది, దేవునికి ప్రత్యేకమైన చిత్తం ఉంటుంది ఒక్కొక్కరి పట్ల. ఒకళ్ళ వివాహం, ఒకళ్ళ ఉద్యోగం, ఒకళ్ళకి సంబంధించిన జీవితం, అలా ఒక్కొక్కరికి సెపరేట్ గా ఉంటుందా? ఇప్పుడు అందరి చిత్తం, అందరూ ఒకలాగే రక్షించబడాలి. సమరయ స్త్రీ బిందె పట్టుకోవడానికి ఆ కడవ మోసుకుని వచ్చింది, సాక్ష్యాలు చెప్పన్నారు అనుకోండి. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం నన్ను ఒక ఆవిడ సాక్ష్యం చెప్పని అడిగారు. ఫస్ట్ది అందరి పట్ల దైవ చిత్తం. నేను 3 పాయింట్స్ చెప్పాను. దాంట్లో ఆనందంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మేలు చేయాలి. ఇప్పుడు రెండవది ఒక్కొక్కరి పట్ల వేరువేరుగా ఉంటుంది. రెండవ దైవ చిత్తం అనేది ఒక్కొక్కరి పట్ల వేరువేరుగా ఉంటుంది. అది ఏంటి అనంటే, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, అర్థమవుతుందా? వేరే కన్నా కాదా? ఇవన్నీ రక్షణ పొందటం విషయం. ఇప్పుడు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను ఎలా రక్షించబడ్డాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే, రక్షణ అంటే అట్లా కాదు, ఇలాగా, ఇట్లా కాదు, అలాగా ఏవేవో చెప్పారు. బైబిల్లో
ఒకళ్ళేమో రోగం తగ్గి బయటికి వెళ్తా రక్షించబడ్డారు, నయమాన్. ఒక ఆమెమో కడవ మోసుకుంటా వచ్చి రక్షించబడి వెళ్ళింది, కడవ ఎత్తుకుని. ఆవిడ కడవ వేసుకుని వెళ్ళింది అని చెప్పి మన అందరం కడవ మోసుకుని వెళ్తామా? అదేనా రక్షణ అంటే? నీ హృదయంలో యేసు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరించి నువ్వు నోటితో ఒప్పుకుంటే దెన్ యేసు ప్రభు శిలువ యాగం ద్వారా నీకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నిన్ను ఎవరైనా నీకు రక్షణ లేదు అని ఎవరైనా అంటే మాత్రం అలాంటివి ఒప్పుకోకూడదు. ఇంకా అందరి ఎడల నీ వివాహం, నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలి అనేది కూడా వేరుగా ఉంటుంది. వేరుగా ఉంటుందా? ఏ ఉద్యోగం చేయాలి, దేవుని చిత్తమేనా, మా పిల్లల్ని ఏ స్కూల్లో పెట్టాలి, మా పిల్లలు ఏ కాలేజీలో చదవాలి, దేవుని చిత్తం వేరుగా ఉంటుందా ఉండదా? చెప్పండి. ఫస్ట్ది అందరికీ ఈక్వల్ అని చెప్పా, ఇప్పుడు మారుతుంది. రెండో విషయం మార్పు అని చెప్పాను అందుకే ముందే. ఎవరిని వివాహం చేసుకోవాలి, దేవుడి చిత్తం కావాలి. ఎక్కడ ఉద్యోగం చేయాలి, దేవుడి చిత్తం కావాలి. లేకపోతే ఏ కాలేజీలో మా పిల్లలు చదివించాలి, దేవుని చిత్తం కావాలి. ఏ కాలేజీలో చదవాలి, దేవుని చిత్తం కావాలి. అసలు ఏ స్టడీ చేయాలి, దేవుని చిత్తం కావాలి. అసలు ఏ చదువు చదవాలి, దేవుని చిత్తం కావాలి. ఇంకా ప్రజలు ఎదగని పరిస్థితిలో ఉన్నారు. కానీ చాలా మంది దైవభక్తి కలిగిన వారు ఈ విషయాలు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని తెలుసుకుని చేస్తా ఉంటారు. ఎవరి బుర్రలోకి వచ్చిన ఆలోచన ప్రకారం చెయ్యకుండా, ఎవరి చిత్తం కాకుండా ప్రతి ఒక్కరి విషయంలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి దేవుడికి. కాబట్టి మనం ఈ రెండవ విషయాన్ని దైవ చిత్తం ఏంటి అని అడగటానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఏ రకంగా మాట్లాడుతూ ఉంటాడు? మనం ముందు చెప్పినట్లుగా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆనందంగా ఉండటం, పరిశుద్ధంగా జీవించటం అండ్ ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటే వ్యక్తిగతంగా నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో దేవుడు తెలియజేస్తాడు. అన్నీ కూడా చాలా మంది దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు అసలు ఈ ముందు తరాల్లో అనేక మంది భక్త సింగ్ కానివ్వండి, ఏసన గారి కానివ్వండి, ఇలా ఎంతో మంది భక్తులు ప్రతి చిన్న విషయానికి కూడా ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నీ చిత్తం కాదా అని అడిగి తెలుసుకుని పరిచర్యలు చేశారు. అండ్ క్రైస్తవ విశ్వాసులు కూడా ప్రభువా మేము ఏ ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళాలి, మేము ఇక్కడికి వెళ్ళాలా వద్దా, ప్రభువా మేము ఏం చదువు చదవాలి, ప్రభువా మేము ఏ ఉద్యోగం చేయాలి, ప్రభువా ఇవన్నీ కూడా చాలా మంది భక్తులు ఇలా దైవ చిత్తాన్ని తెలుసుకునేవారు. ఈరోజు నేను మనకి కూడా తెలియచేస్తున్నా, మనం ఇలా ప్రతి విషయాన్ని మేము ఈ వ్యాపారం చెయ్యాలా, మేము ఈ వ్యాపారం చెయ్యొద్దా, మేము ముందుకు వెళ్ళాలా, ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దా, ఇవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని విచారించి మన నిర్ణయాలు తీసుకున్నట్లయితే గనక మన ముగింపు చాలా అద్భుతంగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం ఒక మాట చెప్తాం మధ్యలో, దేవుని చిత్తము మనకి ఎట్లా అర్థమవుతుంది? అసలు దేవుడు తన చిత్తాన్ని ఏ రకాలుగా చూపిస్తా ఉంటాడు మనకి? ఒకటి, వాక్యం చదువుతుంటే తెలుస్తుంది కదండి. నువ్వేదో చేయబోయావు, వాక్యంలో అక్కడ రాసుంది, సో చేయకూడదు, అది చేయకూడదని రాసుంది అంటే నీకు అది అర్థమైందా? అర్థం కాలేదు. అది చేయకూడదు, అది దేవుని చిత్తం కాదు, కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఒకటి, దేవుడు తన చిత్తాన్ని 7 రకాలుగా తెలియచేస్తా ఉంటాడు. బాగా ముందు అసలు దేవుడి చిత్తం అనేది తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాలి. మన వ్యక్తిగత జీవితంలో ఏ రకంగా ప్రభు తన ఇష్టాన్ని చెప్తారు? మనమైతే ఎలా చెప్తాం? మన నోటితో చెప్తాము, లేకపోతే అలవాటు చేస్తారు వాళ్ళు. అయితే నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం అని. ఒకటి, దేవుడు తన వాక్యం ద్వారా తన ఇష్టాన్ని తెలియచేస్తాడు. అంతే, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం అని వాక్యంలోనే రాసింది, ఇది మీరు చెయ్యొద్దు అని రాసింది. ఒకటి వాక్యం ద్వారా. రెండవది, దేవుడు స్వరం హృదయంలో వినిపిస్తా ఉంటుంది. అసలు ఇవన్నీ మాకు అసలు ఎట్లాంటి ఏమేం చేయమండి, మాకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసేసుకుంటా ఉంటాం, మాకు ఏది తోస్తే అది చేసేస్తామనంటే కలిగేది నష్టమే. ఏంటది? మీరు ఆగైనా సరే, ఒకటి, దేవుని వాక్యంలో దేవుని మనస్సు ఉంది కాబట్టి దేవుడు తన చిత్తాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తాడు. రెండవది, ఇలా ప్రసంగాలు చేస్తా ఉన్నప్పుడు దేవుడి స్వరం నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇలా చెయ్యొచ్చు, లేకపోతే నువ్వు ఇలా అనుకున్నావు కదా, ఇలా చేయకూడదని ఆత్మదేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉంటాడు.
నేను ఈ వాక్యాన్ని సిద్ధపరచడం కోసమని ఈ వారంలో ఆలోచించి దేవుని చిత్తం అనే విషయం గురించి చెప్తామనుకున్నాను. అర్థమైందా? అనుకున్న తర్వాత ఏమైందంటే అనుకున్న దాన్ని అనుకుని అలా ప్రక్కన పెట్టి మళ్ళీ ఏం చేశాను, సరే ఏ వాక్యం చెప్దామని ఇలా బైబిల్ ఇట్లా ఓపెన్ చేశానండి. అక్కడ ఏం కనిపించింది చెప్పమంటారా? దేవుని చిత్తము అని కనిపించింది. అర్థమైందా? ఏం కనిపించింది నాకు? దేవుని చిత్తము. ఓహో, అంటే దేవుడు వాక్యం, ఈ దేవుని చిత్తం అనే పాయింట్ చెప్పడం దేవుని చిత్తం. చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని అనుకుంటా ఉంటారు. ఒకటి, వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు. రెండవది, నీ హృదయంలో ఒక స్వరం వినిపిస్తా ఉంటుంది, పరిశుద్ధాత్మ స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది, పరిస్థితుల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తా ఉంటాడు. నాలుగవది, విశ్వాసులు, పెద్దలు, భక్తి కలిగిన వారి ద్వారా దేవుడు తన ఇష్టాన్ని తెలియజేస్తా ఉంటాడు. ఇంకోటి, కళల ద్వారా దేవుడు తన ఇష్టాన్ని తన చిత్తాన్ని తెలియజేస్తాడు. దర్శనాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. సూచనల ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. కళ అంటే నిద్రపోతే వచ్చేది, మెలకుగా ఉంటే వచ్చేది దర్శనం. కళ అంటే ఎప్పుడు వచ్చేది? మెలకుగా ఉంటే వచ్చేది. దర్శనం అంటే, కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది. దర్శనం అంటే నువ్వు నిద్రపోకుండానే ఉంటావు కానీ అప్పుడు వచ్చింది. దేవుని బిడ్డలారా, మీకు చెప్తున్నాను, మీరు ఇలాంటి అనుభవాల్లోకి రావాలి. తర్వాత మన పిల్లల తరాల్లో కూడా దేవుని చిత్తానుసారం పెళ్లి అవ్వాలి, దేవుని చిత్త ప్రకారం వ్యాపారం చేయాలి, దేవుని చిత్తంలోనే ఉద్యోగం చేయాలి, దేవుని చిత్తంలోనే ఈ పని జరగాలి. అంతేగాని మనం ఒక ఇష్టాన్ని పెట్టుకుని ఇది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, ఇది చెయ్యి ప్రభా, ఇలాగే చెయ్యి, ఇలా చెయ్యి 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 అంటే, అలా అంటే చేసేందుకు అప్పగించి దేవుడు కూడా చూస్తూ ఉంటాం. అది కూడా రాస్తుంది బైబిల్లో. మనమంట దేవుని చిత్తం ఇలా ఈ విషయాలు ప్రతి ఒక్కరి విషయంలో కూడా వేరువేరుగా ఉంటుంది. నేను మా పాప గురించి ప్రార్థన చేస్తున్నాను. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ లో చేర్పించాలని ప్రార్థన చేస్తున్నాను. మరి మేము కూడా అలాగే చేసుకుంటాం. నేను ప్రేయర్ చేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఒక గ్రూప్ తీసుకుంటా ఉంటారు, ఎక్కువ మంది మెజారిటీ ఒక గ్రూప్ తీసుకుంటా ఉంటారు. అయితే దేవుని చిత్తం ఏంటనేది మరి తెలియాలి అని చాలాసేపు నేను ప్రార్థన చేసేదాన్ని. మీరు ఇలా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటది. అందుకే ముందు దేవుడిని కనుక్కోవాలి. దేవుడు ఎలా చెప్తాడు? వాక్యంలో నుంచి చెప్తాడు. చెప్పాను కదా, లిస్ట్ అంతా 7 మాటల నుంచి చెప్పాను మీకు. అలా ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఒక్కొక్కసారి బలవంతంగా వైట్ పేపర్ మీద పెట్టి సంతకం చెయ్యి అని అంటే చేస్తాడు దేవుడు. ఆ తర్వాత చూస్తా ఉంటాడు అన్నమాట. పెట్టిన తర్వాత ఏం చేస్తాడు? చూస్తానే ఉంటాడు, అంతే. ఇంకేం ఉండదు. ఇక నేను ప్రార్థన చేస్తున్నా, ఏ కాలేజీలో పెట్టాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి. ఒక 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక ఆయన, ఒక మంచి దైవజనుడు ఒక మాట చెప్పారు. కానీ నేను అది నా మనసులో గుర్తు పెట్టుకోలేదు. నేను మర్చిపోయాను. ప్రేయర్ చేస్తాను అనమాట. ప్రభువా, ఏం చేయాలి, ఏ కాలేజు, ఏ గ్రూపు తీసుకోవాలి. ఎక్కడ చూసినా ఎక్కువ మంది ఒకటే గ్రూపు, వేరే గ్రూప్ అంటే కష్టం కాబట్టి దాంట్లోకి ఎవరు వెళ్ళట్లా. ఒక రోజు ప్రార్థన చేశా, తెలియలా. మళ్ళీ 2వ రోజు ప్రార్థన చేశా, కాలేజ్ తెలియాలి, గ్రూపు తెలియాలి. మళ్ళీ తర్వాత కూడా తెలియలా. తర్వాత రోజు ప్రార్థన చేశా. ఈలోపు చాలా కాలేజ్ వాళ్ళు మామూలుగా నంబర్లు తీసుకుని ఫోన్లు చేస్తా ఉంటారు కదా, అలా వస్తున్నారనమాట. సరే సరే అని చెప్పేసి ఇంతకి మధ్యలో ఏమైందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక కాలేజీలో హెడ్ అనమాట. ఆయన వచ్చారు. సరే ఆయన వచ్చారు కదా అని మన ఇంట్రెస్ట్ అంతా ఆయన చూసారా. అదే చెప్తున్నాను ఇప్పుడు, మీరు ఈ విషయాల మీ వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. సో దేవుని ఇష్టం ఇది అని అయిదా కాదా అని ఆలోచించకుండా మేము ప్రార్థన అవుతానే ఉంది. ఆయన హెడ్ అండ్ మాకు బాగా క్లోజ్ కాబట్టి పెట్టేద్దామని ఆయన కాలేజీలో పెట్టాం. జరుగుతున్నాయి. 4-5 రోజులు అయ్యింది, ఒక వారం అయ్యింది. ప్రార్థన ఇంకా చేస్తున్నాను. ఏ గ్రూపు, ఏదో ఒక గ్రూప్కి వెళ్ళింది. నీ చిత్తం ఏంటి, ఏ కాలేజ్, ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది ప్రేయర్. అదేదో బ్రిడ్జ్ కోర్స్ అన్నారు కదా, బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అసలు దానికి రావాలి కాబట్టి అసలు ఏంటని ప్రార్థన చేస్తున్నాం. మేము అర్జెంట్గా ఒక రోజు బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి ఒక ముఖ్యమైన పని మీద మేము ఇద్దరు బయటకు వెళ్తాం. ఒక ఆయన అప్పటికే ఒక కాలేజ్ ఆయన మా చుట్టూ 4-5 సార్లు తిరిగారు. తిరిగిన తర్వాత మేము కరెక్ట్గా గేటుకి తాళం మెయిన్ డోర్కి లాక్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ తీస్తే మమ్మల్ని 4-5 సార్లు బ్రతిమాలరే, వేరే అతను ఆయన. ఏంటి సార్ అన్నాం. అంటే మేము ఒక్కసారి మీ ఇంటికి వస్తాము అన్నారు.
వస్తాము అంటే రావద్దు అనకూడదు కదా అసలు లెక్క, ఎవరైనా సరే. అది మన సిద్ధాంతం కాబట్టి ఆ మర్యాద కోసం సరే రండి అని చెప్పాం. ఆయన ఏం చేశారు, వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్ తీసుకుని వచ్చారు. అసలు ఆయన వస్తారని ఈ విషయాలు అసలు ఏం తెలియదు. ప్రేయర్ చేసుకుంటున్నాం. మీరల్లా ఇలా ప్రార్థన చేసుకుంటా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ మీ జీవితం విషయంలో కానీ దైవ చిత్తం నెరవేరితే వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉంటాయి. ఎట్లా పడితే అట్లా చేయకూడదు. సరే చూస్తే వెనకాల ఇంకొక ఆయన ఎవరు అంటే కొంచెం తెలుస్తుంది కదండి, కొంచెం టక్ చేసుకుని షూస్ వేసుకుని ఇలా ఉన్నారు. ఇదేంటారు బాబు, ఈయనేదో వస్తానన్నారు, ఇప్పుడు 4 సార్లు వచ్చారు, రాకూడదంటే బాగోదు కదా, మర్యాద కోసం రమ్మంటే ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఇక తప్పదు కుర్చీలు వేసి కూర్చోబెట్టాం. నన్ను అడిగారు ఏ ఊరి మీదే అని. నన్ను కాలేజ్ అడగలేదు అంటే అన్నారు మాది కృష్ణా జిల్లా అండి అని. అదే అమ్మ ఏ ఊరు అని చెప్పారు. నేను ఎవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు బంధువు అన్నాడు. అలా మాట కలిపిన ఆయన ఒక మాట చెప్పారు, ఒక్క అవకాశం ఇవ్వండి, వాళ్ళకి తీరా చూస్తే మాకు బంధువులు. ఒక మాటే చెప్పారు, ఒక ఛాన్స్ ఇవ్వండి, మీరు చూడండి, మీకు ఇష్టం లేకపోతే తీసుకెళ్ళిపోదురు కానీ అని చెప్పి, ఇప్పుడు ఏ గ్రూప్ అయితే చదివిందో, ఏ క్యాంపస్లో అయితే చదివిందో ఆయనే అక్కడ ఆ ఏర్పాట్లన్నీ చేశాడు. ఆ విధంగా ఎప్పటిదాకా కంటిన్యూ అవడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటంటే, దేవా నీ ఇష్టం ఏంటి? సో ఇప్పుడు మీకు గ్యారంటీ ఏంటంటే ప్రభు చిత్తం ఉంది కాబట్టి దేవుడు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడు. మనకి ఇష్టమైనట్లుగా ఒక ప్రక్కన నీ ప్రార్థన ఆపకూడదు. ఎవరు ఆలోచించి చెప్తే, ఇప్పుడు కొంతమంది అంటే నేను విమర్శిస్తున్నానని కాదు, నష్టపోతున్నానని బాధపడుతున్నాను. 2 సంవత్సరాలు ఒక స్కూల్లో పెడతారు, 2 సంవత్సరాలు ఇంకొక స్కూల్లో పెడతారు, 1 సంవత్సరం ఇంకో స్కూల్లో పెడతారు. ఒక మొక్కని పీకి ఇంకో దగ్గర పెట్టి ఇంకో దగ్గర పెడతా ఉండని చూద్దాం. అసలు మీరు పెడతా ఉండని చూద్దాం, ఏమవుతుంది? మొక్క పెట్టాక ఎరువు బాగా వేయాలి, అంతేనా? మొక్క తీసి ఇంకో దగ్గర పెడతారా? సో ఈవెన్ మన లైఫ్లో నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నా, అలా వివాహ విషయాల్లో కూడా నీ చిత్తమేనా, నీ చిత్తం కాకపోతే తప్పించు. ఇక అసలు డౌటే లేదు. చేసుకునే ఎవరొస్తున్న పిల్లలు కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకని అబ్బా ఇదే అది అని ఏం కుదరవండి అట్లా. దేవా నీ ఇష్టమేనా, దేవా నీ చిత్తమేనా. చెప్పానుగా, హృదయ సౌందర్యమే దేవుడికి కావాలని ముందే చెప్పాను. నీకు ఇష్టమేనా, నీ చిత్తమేనా. ఇప్పుడు ఎవరొస్తున్న పిల్లలు చాలా మంది ఉన్నారు మన చర్చిలో. నీ ఇష్టమేనా, నీ చిత్తమేనా. నీ చిత్తం కాకపోతే నువ్వు ఎలాగైనా తప్పించు. ఏం చెయ్యి? తప్పించి. ఇంకొకటి ఏంటంటే, మీ మనసులో పీస్ ఆఫ్ మైండ్ ఉండదప్పుడు. ఆయనకి ఇష్టం లేని పనిలో కనుక నడుస్తూ ఉంటే మనసుకు శాంతిని కోల్పోతా ఉంటారు. అదొక గుర్తు మీకు. మీరు వెంటనే అర్థం చేసుకోవాలి, ఇది దేవుడి చిత్తం కాదు అని. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఇలా అనేక రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు. మన ఒక ఆమె కళ చెప్పింది, దాని ఆధారం పెట్టుకోబాక. ఫిబ్రవరి 15వ తారీఖున వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయిద్దని ఒక ఆవిడకి కళ వచ్చిందని చెప్పింది. ఇదేనేలా మరి చెప్పిన ఆవిడ ఏమైనా భక్తి తక్కువ ఆవిడ కాదు, చాలా పెద్ద బాగా భక్తి పరులు, చాలా ప్రార్థన చేసేవాడు. ఆమెకు చెప్పలా, ఆమెకు ఇంకొక ఆమె చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఏదో సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తే నాకు చెప్పింది ఏంటంటే, మే నెల 15వ తారీఖున పెళ్ళి అవుతుంది అని చెప్పారంట. ఇప్పుడు ఏ నెల వచ్చింది? జూలై నెల. అవ్వాలి కదా. సో నువ్వు కళల మీదే ఆధారపడడం కాదు, దర్శనం మీదే ఆధారపడడం కాదు, అన్నిటికంటే ముందు నీకు దేవుడు వాక్యం ద్వారానే నీతో మాట్లాడతాడు. నీకు ఎలా అయిపోద్దు, నువ్వు ఎలా అయిపోతావు, అసలు ఇవేం అవ్వవు, చాలా బాగుంటావు. అసలు దేవుడి ఇష్టమే అది, నువ్వు చాలా బాగుంటావు, దేవుడికి ఇష్టం. నీకు ఇలా సేపం వచ్చింది, అట్లాగా జరిగిపోద్ది, నీకు ఎట్లా జరిగిపోద్ది, ఇవేమి కూడా జరగవు. నీకెప్పుడైనా నువ్వు ఒక్కసారి ప్రభు దగ్గరకు వచ్చావంటే నిన్ను కావాలంటే క్రమశిక్షణలోకి, డిసిప్లిన్లోకి తీసుకొస్తాడు తప్ప నిన్ను విడిచిపెట్టేసి ఒక నష్టంలోకి తీసుకురాడు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కావాలి 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 అంటే ఇచ్చాక చూపిస్తాడు చుక్కలు. అది బైబిల్లో కూడా 107వ కీర్తన 106వ కీర్తనలో రాసింది.
అర్థమవుతుందా? ఇలా ఉద్యోగం వేరుగా ఉంటుంది. ఈ విషయాలన్నిటి కోసం ఎవరి దగ్గరికి రావాలి? మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు మేము ఇది చేయాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. నీ చిత్తం చెప్పు ప్రభు, నీ ఇష్టం చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటా ఈ విషయంలో, అలా మీరు ప్రతి విషయం కొరకు కూడా ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందండి? నీ ఇష్టమైతే ఇలా చేయ ప్రభు. ప్రభు నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకోవాలి ప్రభా, ఏం చదవమంటావు తండ్రి, ఏ కాలేజీలో చేర్పించమంటావు ప్రభా, ఇది కూడా లేకపోతే ఎక్కడ ఉద్యోగం చేయమంటావు ప్రభా, ఎక్కడ ఉండటం నీ ఇష్టం ప్రభా. ఇలాగా మనం ప్రతిదీ కూడా ప్రార్థన చేసుకుంటా వెళ్తే దేవుడు అసలు ఏం మేలు చేస్తానన్నాడు, తప్పకుండా మేలు అనేది చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెబెకాకు ఒకసారి చాలా బాధ వచ్చింది. ఆదికాండం 25 ఏంటంటే పొట్టలో ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లా. మనకు కూడా జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఏం జరుగుతున్నాయో కూడా అర్థం కాదు, బాధ వచ్చేస్తా ఉంటుంది కదా అండి. ఇప్పుడు ఇంటి పరిస్థితులు, అనేక రకాల పరిస్థితులు ఉంటాయండి, అందరి జీవితంలో ఉంటాయి. రెబెకాకు ఒక రోజు చాలా దుఃఖం వచ్చేస్తుంది, బాధ వచ్చింది, చాలా వేదన వచ్చింది. పొట్టలో లోపల ఏదో జరిగిపోతుంది, తనకి ఏంటో అర్థం కాల. అర్థం కానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? బైబిల్లో రాసిన చక్కగా యెహోవా యొద్దకు వెళ్ళెను అని రాస్తుంది. 25వ అధ్యాయం ఆదికాండం 22లో ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెరుగులాడరు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. చెప్పండి, ఈ విషయమే దేవుణ్ణి అడగ వెళ్ళాలి, ఫలానా విషయమే దేవుణ్ణి అడగ వెళ్ళాలి, ఈ విషయమే దేవుణ్ణి అడగ వెళ్ళాలి. దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ప్రభు ఏంటి నాకు ఇట్లా అవుతుంది, నాకు నా పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది, నాకు అసలు ఏం బాగలేదు, అసలు జరిగింది. అప్పుడు దేవుడు చెప్పాడు, రెబెకా నీ గర్భంలో ఇద్దరు, ఒక్కళ్ళే ఉంటే వేరే అండి. ఎంతమంది, ఇది స్టార్టింగ్ కదా, ఆదికాండం కదా, ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది? గర్భం అంతా కూడా లోపల రెండు స్ట్రగుల్ అవుతా ఉంటాయి కదా. తనకి అర్థం కాక బాధ వచ్చేసి ఇక ఈ విషయం మీద దేవుడిని అడుగుదామని, దేవుడికి చెప్తామని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు చెప్పాడు, రెబెకా నీకు అందరిలాగా కాదు, నీకు ఇద్దరు ఉన్నారు లోపల. ఎవరున్నారు? ఇద్దరు ఉన్నారు అని చెప్పినప్పుడు ప్రశాంతంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయమైనా దేవుడి దగ్గరికి రావాలి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో దావీదు జీవితంలో 30వ అధ్యాయం చివరి మాటలో, 30వ అధ్యాయంలో 1 శామ్యూయల్ 30th చాప్టర్లో దావీదు అక్కడ భయంకరమైన కష్టంలో ఉన్నాడు. అమాలేకీయులు దండెత్తి వచ్చారు కదా, భార్యల్ని పిల్లల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతే దావీదు పరిగెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చాడు. వెళ్ళి చాలాసార్లు చెప్పాను ఈ వాక్యం. 1 శామ్యూయల్ 30th చాప్టర్లో దావీదు యుద్ధానికి బయటికి వెళ్ళాడు, వేరే బయట ఉన్నారు వాళ్ళు. ఉన్నప్పుడు భార్యల్ని పిల్లల్ని అందరినీ, తనతో నమ్ముకున్న వాళ్ళని అందరినీ కూడా అమాలేకీయులు తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళగానే పరిగెత్తుకుని వెనకాల వెళ్ళాడా? ఏ దారిలో వెళ్తాడు? వెళ్తే ఇప్పుడు 4 దారులు ఉంటాయండి. 4 దారిలో ఏ దారి ఎలా తెలిసింది దావీదుకి? దేవుడి దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ గారిని దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు, నేను ఫలానా అమాలేకీయులు ఇలాగ నా కుటుంబంని, నన్ను నమ్ముకున్న వాళ్ళ కుటుంబాలని తీసుకెళ్లిపోయి నష్టం చేశారు, మేము వెళ్ళాలా? వెళ్తే మాకు మా వాళ్ళందరూ దొరుకుతారా అని అడిగాడు. మనకి ఏదైనా చిన్న కష్టం వస్తే మొత్తం పరిగెత్తేస్తా ఉంటాం కదా. దావీదు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఈ కష్టం వచ్చినప్పుడు అక్కడ భార్యలు వెళ్ళిపోతున్నారు, పిల్లలు వెళ్ళిపోతున్నారు, సొలొమోను, అబ్షాలోము వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, శత్రువుల చేతిలో పట్టబడ్డారు. కూల్గా ఉన్నాడు దావీదు. కూల్గా వచ్చి, దేవా నేను వెళ్ళమంటావా? వెళ్తే మా వాడు నా చేతికి దొరుకుతారు. ఎటు వెళ్ళాలి చెప్పండి? ఎందుకంటే నాకు 4 దారులు ఉన్నాయి, ఎటు వెళ్ళమంటావు? అప్పుడు దేవుడు క్లియర్ గా చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఈ దారిలో వెళ్ళు, మీ వాళ్ళందరినీ తీసుకుని రామని చెప్తే, ఇప్పుడు 3 దారులు 4 దారులు ఉన్నాయి. ఆ 4 దారులు ఎక్కడికో పోయి ఎన్నిసార్లు తిరుగుతాడు? సులువుగా ప్రార్థన చేశాడు, దేవుడు దారి చూపించాడు, అటు వెళ్ళాడు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, పైగా శత్రువుల సొమ్మంతా కూడా వేసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం. అలా ఉంటుంది దేవుడి దగ్గరికి వస్తే. అది ప్రార్థన చేసుకుంటే అలా ఉంటుంది, వాక్యం చదివితే అలా ఉంటుంది, దేవుని చిత్తం తెలుసుకుంటే అలా ఉంటుంది. అందుకే మనం తొందరగా పరుగులెత్తేయకూడదు. ఏం చేయాలి?
చాలా మంది అండి మీకు తెలియదు కానీ పెళ్లిళ్ళు ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలప్పుడు వాళ్ళు ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, కొంతమంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసుకుంటారు. ఎందుకంటే అది జీవితాంతం ఉండేది కదండి. అందుకని అలా ఉపవాసాల నుండి ప్రార్థనలు చేస్తారన్నమాట, సంఘంలో పెడతా ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుంది, దేవుడు తన చిత్తాన్ని తెలియజేసినప్పుడు దేవుడి చిత్త ప్రకారం చేసుకుంటా ఉంటారు. చాలా మంది భక్తులు, నేను కూడా నా యొక్క ఈ క్రైస్తవ పరిచర్యలో నేను ఎంతో మందిని అలా చూశాను. ఎంతమందికి అర్థమవుతుందో ఈరోజు వాక్యం? అందరూ పాటించాల్సిన విషయాలు ఏం చెప్పాను? ఆనందం, పరిశుద్ధత, మేలు. ఒక్కొక్కరికి వేరువేరుగా ఉండేవి. వివాహాలు, ఉద్యోగాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, గృహాలు, పెళ్లిళ్ళు, ఇవన్నీ కూడా అందరికీ సెపరేట్ గా వేరువేరుగా ఉంటాయి. అప్పుడు ఎక్కడికి రావాలి? రెబ్కాలాగా దేవుడి దగ్గరికి. కంగారు వచ్చేసింది రెబ్కాకి. ఏమవుతుంది అర్థం కాదు. దేవుడు చెప్పాడు అన్నమాట సమాధానం. కంగారు పడకలే రెబ్కా, 2 ఉన్నారు, అందుకనే నీకు కొంచెం కంగారు పడుతున్నావు తప్ప నువ్వు కంగారు పడేది లేదు. అయినా మీ అబ్బాయిలు మామూలు రేంజ్ లో ఉంటారు, చాలా గొప్పగా ఉంటారని చెప్పాను. దేవి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటుంది దేవుడి దగ్గరకు వస్తే. కంగారు పడి ఏడ్చుకుని, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే లోపలే కుమిలిపోతారు, లోపలే ఆలోచించుకుంటా ఉంటారు, లోపలే ప్లాన్లు వేసేస్తారు. వాళ్ళకి వేరే ప్లాన్లు ఉంటాయి. చివరికి ఏమవుతాయి ఆ ప్లాన్లన్నీ? మరి ఇప్పుడు వాళ్ళు చేసినందుకు నష్టమే. కానీ దావీదు అలా చేయడు. ప్రతిదీ ఏమంటాడు? దేవా ఏం చేయమంటావు అంటే, ఎల్లు అమాలేకీల దగ్గర తీసుకుని రా, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్తే వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు. పైగా వాళ్ళ ఆస్తులు కూడా తీసుకొచ్చాడని బైబిల్లో నోట్ చేసింది. సో ముగింపు ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది. రెబ్కా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఎంత అద్భుతం జరిగింది. 2 అబ్బాయిలు వచ్చారు, తనకి కంగారు వచ్చేసింది. కొన్నిసార్లు మనకి కూడా కంగారు వస్తా ఉంటుంది. మనకు కూడా కొన్ని విషయాలు కంగారు వస్తా ఉంటాయి. వచ్చినప్పుడు కంగారు పడొద్దు, ప్రార్థన చేసి ప్రభువా అనండి, దేవుడు మీకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని అలాగా మనకి తెలియజేస్తా ఉంటాడు. అది ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేది ప్రభు చిత్తాన్ని చేయడం కదా, దేవుని చిత్తం చేయడం. చేయకపోతే ఏమవుద్దండి అని అంటే, ఫస్ట్ పర్సన్సే అవ్వ, ఆదాము. దేవునికి ఏది చిత్తం కాదు? ఆ పండు తినడం దేవుని చిత్తం కాదు. కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు? సింపుల్ పాయింట్, తిన్నారు. ఒకరు తిని చెప్పారు కదా, తను చెడ్డపోతే మనం వల్ల చెడుతుందని, తను చెడింది కాకుండా పక్కన కూడా చెడతారు, కొంతమంది ఉంటారనమాట. పక్కన ఆయన్ని కూడా దించింది. ఇద్దరు ఏమయ్యారు? దానివల్ల ఒక్కరికి నష్టం వచ్చిందా, ఇద్దరికి నష్టం వచ్చిందా? మీరు చెప్పండి. అంటే నీవు కుటుంబంలో అందరూ మంచిగా ఉండాలన్నమాట. ఆ బాధ్యత, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది సంతోషం, వాళ్ళకి ఆనందం అని నువ్వు ఊరుకోకూడదు. అది దేవుడికి సంతోషమో లేదో చూసుకోవాలి. ఏమయ్యారు ఇద్దరు? శ్రమ, కష్టం, బాధలోకి వచ్చారు. అవ్వ, ఆదాము, అవిధేయత. దేవుని బిడ్డలారా, మనం ప్రభు చిత్తం, యేసు ప్రభు కూడా ఆయన అన్నారు, తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. ఏంటి అని అంటే గనక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. చెప్పండి, యేసు ప్రభు ఏమన్నారు? నీ చిత్తము నెరవేర్చబడాలి. యేసు ప్రభు మనిషిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా నీ చిత్తమే నెరవేర్చబడాలి అని ఆయన మాట్లాడారు. దేవుని చిత్తం ఏంటంటే, పరలోకం నుంచి దిగొచ్చి ఒక బలియాగం అయిపోయి శిలువయాగము చేసి మానవులందరికీ రక్షణ ఇవ్వాలనేది తండ్రి యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలులు, యాగాలు ఆయనకి అక్కరలేదు. శిలువ యాగమే తండ్రి చిత్తం. యేసు ప్రభు ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడితే మానవాడికి రక్షణ. ఇక ఆ పరిశుద్ధ రక్తం ఆయనదే. కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చి పరలోకం నుండి దిగి వచ్చి మానవునిగా తను తగ్గించుకుని శాపగ్రస్తమైనటువంటి సిలువకు ఎక్కి, యేసు ప్రభు సిలువ యాగం చేయక ముందు ఎవరైనా సిలువ మీదకి ఎక్కితే శాపగ్రస్తుడని అనుకునేవారు. వాడు శాపగ్రస్తుడు అనుకునేవారు. కానీ యేసు ప్రభు సిలువ మీదకి ఎక్కినప్పుడు సిలువకు విలువ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనము ఆయన శిలువ యాగము చేసి ఇంకా తర్వాత ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకునే ఆయన శక్తిని పొందుకునే కృప దేవుడు మనకిచ్చాడు. సో శిలువ యాగం ఆయన చేసి ఆయన తన పనిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వెళ్ళాడు. మరి మన విషయంలో ఆయన చిత్తం ఏంటంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి దేవుని కొరకు సాక్షులుగా నిలవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్తా ఉంటాం, మంచిది. కానీ లోకం అనుకోవాలి వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, వీళ్ళు ప్రభువు పిల్లలు అనుకునే సాక్ష్యం మనం పొందుకోవాలి. అలా ఆ సువార్త ప్రజలకి ఆ సువాసన అందాలి. ఏ వాసన అందాలి? ఆ సువాసన వాళ్ళకి చేరాలి. నీవు నోటితో చెప్పాలి, జీవితం ద్వారా చూపించాలి. అది అనేక మందిని అలా మనం పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసు ప్రభువే తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మనం సాధారణంగా అందరికీ ఉండే దైవ చిత్తాన్ని నెరవేరుతాము. అండ్ మన జీవితాలలో మన పిల్లల విషయాలలో దేవుని చిత్తమేదో పరీక్షించి పరిశీలించి ఒక్కసారే ఒక్క విషయంలోనే నీకు అది తెలియపరచబడకపోవచ్చు, కానీ కొన్ని రోజులలో కొన్ని విషయాల ద్వారా, కొంత వాక్యము ద్వారా, కొంతమంది భక్తుల ద్వారా కొన్ని రకాలుగా ఆయన చిత్తము ఆయన ఇష్టము నీకు తెలియచేస్తారు. అలా చేస్తే మన ముగింపు ఆశీర్వాదమే, ఆనందమే, మేలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ చిత్త ప్రకారం ఈ రోజంతా నన్ను నడిపించు, ఈ రోజంతా నన్ను నడిపించు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం.